రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతికి లక్ష డిమాండ్. ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ ఉద్యోగిని. సో, మీరు చూసుకున్నట్లయితే ఏకంగా రూ. 1,00,000 ఒకటి, 2 గాదు. భవన నిర్మాణానికి అంటే ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ ఏకంగా జూనియర్ అసిస్టెంట్ అయ్యుండి రూ. 1,00,000 డిమాండ్ అయితే చేయడం జరిగింది. అయితే ఏసీబీకి పట్టుబడ్డారనమాట. ఏసీబీ డీఎస్పీ మొ మాజిద్ అలీఖాన్ కథనం ప్రకారం హైదరాబాద్ బోరబండ సర్కిల్ పరిధిలోని ఓ డివిజన్కు చెందిన వెంకటేష్ భవన నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి బోరబండ సర్కిల్లో 37 టౌన్ ప్లానింగ్ అధికారిని సంప్రదించాడు. మీ సేవ అనుమతుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని అనుమతులు తాను చూసుకుంటానని శ్రీలత అయితే చెప్పారు. అందుకు 5,00,000 ఖర్చు అవుతుందని, అడ్వాన్స్గా 1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మధ్యాహ్నం యూసుఫ్గూడలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద 1,00,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు శ్రీలతనైతే పట్టుకున్నారు. అనంతరం ఆమెను యూసుఫ్గూడలోని బోరబండ సర్కిల్ కార్యాలయానికి తరలించి రికార్డులను తనిఖీ చేశారు. నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరైతే పరిచారనమాట. ఇలా ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్న వారికి వారి దగ్గర నుంచి లంచాలు తీసుకుంటూ వారిని ఇబ్బంది పెడుతూ ప్రజలనైతే ఇబ్బంది పెడుతున్న ఇలాంటివంటి ఉద్యోగులందరికీ కూడా ఏసీబీ ఎక్కడా వదలదని, వారికి శిక్ష అయితే ఖచ్చితంగా పడతదని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు. సో, ఈ విధంగా జరిగిందనమాట. సో, ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటాను.